ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కాదు? దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే ప్రార్థన చేసి దేవుడు ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వాడిగా మార్చబడి దేవుడి యొక్క వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. నా ప్రియమైన దైవజనమా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరోసారి ఉదయకాల సమయం ముందు మీ ముందు మోకరించి మీ వాగ్దానం చేతబట్టుకొని మరి బిడ్డల ముందుకు వచ్చి ఉన్నాను. మీరే సహాయం దయచేయమని యేసును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు చక్కగా కొన్ని వాగ్దానాలు మనకి అనుగ్రహించబడుతున్నాయి. నా ప్రియమైన దైవజనమా, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తునపాతుడగు నరునికి ఎందుకు భయపడదు? హల్లెలూయా. ఈ లోకంలో మన జీవితాలు కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చెప్పుకోలేని పరిస్థితుల వంటి స్థితిగతుల్లో ప్రయాణం అవుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఓదార్పు కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మన జీవితాల్లో మనుషుల ఓదార్పు ఎంతవరకు మనకి శాశ్వతం అనేది ఆలోచన చేయాలి. కష్టాలు వంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనుషులు కూడా కొన్ని మాటలతో మనం చెప్పాలి ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిని కూడా ఓదార్చే స్థానంలో ఉన్నాడు. కష్టాల్లో ఉన్న వారిని దేవుడు ఓదార్చేవాడిగా, బాధల్లో ఉన్నవారిని ఓదార్చేవాడిగా దేవుడు ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వారి జీవితాలకి దగ్గరికి కావాలనుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్తే వారు బాధలని మనం చెప్పుకుంటారు. మనకు వచ్చినందుకు బాధని తప్పించుకున్నవారు చాలామంది ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఈనాడు ఓదార్పు లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. ఓదార్చే మాట లేక, ఓదార్పు లేక, ఓదార్చి పలకరించి ధైర్యం చెప్పేవారు లేని కుటుంబాలు ఈ లోకంలో చాలామంది ఓదార్పు లేకపోవడం వల్ల జీవితంలో చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ఉదయకాలం మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానం, నేనే ఓదార్చువాడను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ఓదార్చే పరిస్థితి లేదా? నీ కుటుంబంలో ఆదరించే పరిస్థితి లేదా? నీ కుటుంబంలో ఉన్న కష్టాన్ని బట్టి ఓదార్చే మనుషులు కరువైపోయారా? అయితే దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఓదార్చబోతున్నాడు. దైవ కార్యముల చేత, దేవుడి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం చేత నీ కష్టాలు కొట్టివేసి, నీ బాధలు కొట్టివేసి, నీ ఇబ్బందులు కొట్టివేసి, నీ రోగాన్ని తొలగించి, దేని బట్టి అయితే ఓదార్పు దూరం అయిపోయిందో దేవుని బట్టి నీకు ఓదార్పు రాబోతుంది. దేవుడిని ఓదార్చేవాడిగా మారబోతున్నాడు. దేవుడు నీకు ఓదార్పుగా ఉండి, నీ సకల కార్యములు ఆయన తోడుగా ఉండి, నీకున్న కష్టాలు, నీకున్న కన్నీళ్ళు, నీకున్న బాధలు, నీకున్న అవస్థలన్నీ కూడా దేవుడు నిన్ను ఓదార్చి తెచ్చబోతున్నాడు. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తునమాత్ర నరునికి ఎందుకు భయపడదువు? నరులెవ్వరూ కూడా నిన్ను ఓదార్చలేరు, నరులెవ్వరు నిన్ను ఆదరించలేరు, నరులెవ్వరు నీకు సహాయం చేయలేరు. కానీ దేవుడే నిన్ను ఓదార్చువాడిగా ఈ దినాన్న నీ తలుపు తట్టబోతున్నాడు. ఒకవేళ ఓదార్పు లేక ఎంతవరకు నీ గృహంలో పడి ఏడుస్తున్నావేమో, ఓదార్పు లేక ఈ జీవితంలో కన్నీరు కార్చి ముందుకెళ్తున్నావేమో. అయితే ఈ దినాన్న దేవుడిస్తున్న వాగ్దానం, నా ప్రియమైన దావీదును నిన్ను ఓదార్చే దేవుడు నీకున్నాడు. నిన్ను ఓదార్చడానికి దేవుడు రాబోతున్నాడు. ఆయన కృప చేత, ఆయన వాత్సల్యం చేత, ఆయన ప్రేమ చేత, మధురమైన మాట చేత
నేను ఈ ఉదయకాలమే దేవుడు ఓదార్చేవాడిగా నీ ముందు రాబోతుండగా దేవుడు అంటాడు, ఎందుకు భయపడుతున్నావు అన్న. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడి వాగ్దానం ఈ దినాన నీ జీవితంలో రాబోతుండగా ధైర్యం తెచ్చుకుంటావా? సర్వశక్తి కలిగిన దేవుడే నిన్ను ఓదార్చేవాడిగా ఉన్నానని, ఓదార్చేవాడిగా నేను రాబోతున్నానని, జీవితంలో నేను ఓదారుస్తానని, దేన్ని బట్టి నీ జీవితంలో ఈ స్థితిలోకి వెళ్ళిందో దానంతా కూడా మార్చి నిన్ను ఓదార్చి బలపరిచే దేవుడిగా ఉంటానని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తుండగా, అట్టి ఓదార్పు ఎవరికైతే లేదో వారందరికీ దేవుడే ఓదార్చునుగాక. ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లోకంలో ఎన్నో కుటుంబాలకు ఓదార్పు లేక పిరికివారిగా భయస్థులుగా మారి జీవితాలు ముగించేవారు చాలామంది ఉన్నారు తండ్రి. కానీ ఈ దినాన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఓదార్చు దేవుడు నేనే అని మాట్లాడుతున్నది. ఎంతమంది అయితే ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమంలో ఓదార్పు లేక ఈ మాటలు వింటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాలు ఓదార్చబడ్డానికి సహాయం చేయండి తండ్రి. వారి జీవితంలో ఉన్న కష్టాలు తొలగించండి, బాధలు తొలగించండి, కన్నీరు వంటి పరిస్థితి తొలగించండి తండ్రి. అయినా బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చే ఓదార్చండి తండ్రి. కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు తీర్చి ఓదార్చండి తండ్రి. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు కొట్టివేసి ఓదార్చండి తండ్రి. నైనా రకరకాల రోగాలతో బలహీనతో ఆసుపత్రుల్లో పడి ఉన్నవారిని రోగులు స్వస్థపరిచి ఓదార్చండి తండ్రి. చదువుకున్న ఉద్యోగాలు రాక వయసు దాటిపోతే భయంతో ఉన్న వారికి ఓదార్చండి తండ్రి. నా తండ్రి నీకు ప్రతి ఒక్కరిని ప్రభా ఈ ఉదయకాలం ప్రార్థన చేయించుండగా నీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రతి ఒక్కరికి మేలు చేయండి, బలమైన కంచె అనుగ్రహించండి, ఓదార్పు కలిగిన స్థితి దయచేయండి. ప్రతి ఒక్కరి మేలు నింపమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ప్రతిదినం అనే కార్యక్రమాన్ని కేవలం దేవుడు మహిమ కోసమే ఏర్పాటు చేస్తాం. అనేకులకి ఛానల్ పరిచయం చేయండి. ఇది కేవలం మనుషులు మెప్పించేది కాదు, కానీ దేవుడు సంకల్పన బట్టి ఈ యొక్క పరిచర్య వెళుతూ ఉంది. అందరికీ దేవుడు దీవించును గాక.